భగవద్భక్తులైన శ్రోతలకు నా హృదయపూర్వక నమస్కారములు. భాగవత సప్తాహ యజ్ఞం మోక్షాన్ని ఇవ్వగలదని నిరూపించిన శ్రీ రామ్ చరణ్ దాస్ గురించి ఈరోజు తెలుసుకుందాం. భాగవత శ్రవణం శ్రద్ధ భక్తి కలిగిన జీవునికి మోక్షమిస్తుందనడంలో అతిశయోక్తి లేదు. కొన్నేళ్ల క్రితం బాపట్లలో శ్రీ రామ్ చరణ్ దాస్ అనే రామభక్తుడు ఒక ఆయన ఉండేవాడు. ఆయనకు ఒక కోరిక ఉండేది. తన యాజమాన్యంలో భాగవత సప్తాహ యజ్ఞం చేయించాలి అని. చాలా కాలంగా ఆయన కోరిక తీరలేదు. వృద్ధాప్యం వచ్చేసింది. తండ్రికి ఈ కోరిక ఉన్నదని కుమారునికి తెలిసింది. ఇతను కూడా నిత్య అనుష్ఠానపరుడు, భక్తి కలిగినవాడు. ఇతనికి భార్యాపిల్లలు ఉన్నారు. ఇతడు తన భార్యతోటి తల్లిదండ్రులకు సేవలు చేసుకుంటున్నాడు. ఎట్టకేలకు తన తండ్రి కోరిక తీర్చాలనుకున్నాడు. శాస్త్రం చెప్పిన విధంగా తన ఇంటి ప్రాంగణములోనే భాగవత సప్తాహ యజ్ఞము చేయించాడు. అనన్యమైన శ్రద్ధాభక్తులతో భాగవత శ్రవణం చేశాడు శ్రీ రామ్ చరణ్ దాస్. అనన్యమైన శ్రద్ధాభక్తులతో భాగవత శ్రవణం చేశాడు శ్రీ రామ్ చరణ్ దాస్. అప్పుడు ఆయన తన కుమారుణ్ణి పిలిచి, నాయనా, నా చిరకాల వాంఛ నెరవేర్చావు. అందరూ భోంచేశారా? ఇంకెవరూ మిగలలేదు కదా అని అడిగాడు. యజ్ఞం పూర్తయింది. అందరూ భోంచేశారు నాన్నగారు అని కొడుకు చెప్పాడు. చాలా సంతోషం అని తను కూర్చున్న కుర్చీలోనే వాలిపోయాడు శ్రీ రామ్ చరణ్ దాస్. మోక్షాన్ని పొందాడు. సర్వే జనా సుఖినో భవంతు. శుభమస్తు.